హాయ్, వెల్కమ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఆల్రెడీ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్లను రెఫర్ చేసుకుంటున్నాం. ఈ క్రమంలో సమగ్రమైనటువంటి విశ్లేషణతో మనకి వీడియోస్ అందించబడతాయి మీకు. ఈ క్రమంలో ఒక ఆర్ఆర్బీకే కాకుండా రిమైనింగ్ ఉన్నటువంటి ఎస్ఏ కానిస్టేబుల్ కానీ రిమైనింగ్ ఆల్ కాంపిటేటివ్కి సంబంధించి మీ అందరికీ కూడా ఈ వీడియోస్ ఉపయోగపడుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ మనం క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఒక పదార్థం యొక్క నిర్దిష్ట ఉష్ణాన్ని ఎలా నిర్వచిస్తారు? సో ఇక్కడ క్వశ్చన్లో క్లియర్గా కనబడుతుంది నిర్దిష్ట ఉష్ణము అని. నిర్దిష్ట ఉష్ణాన్నే ఒక పేరుతో పిలుస్తూ ఉంటాం. దీన్ని మనం విశిష్టోష్ణము అని పిలుస్తూ ఉంటాం. ఈ విశిష్టోష్ణము దీన్ని మనం స్పెసిఫిక్ హీట్ అని పిలవడం జరుగుతుంది. ఈ స్పెసిఫిక్ హీట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఎలా డిఫైన్ చేస్తారు? ఉష్ణంలో ఒక నిర్దిష్టమైన ఉష్ణం ఏంటి? సాధారణంగా ఎప్పుడు కూడా ఒక వలయంలో లేదు ఎక్కడైనా ఉష్ణం అనేటువంటిది విడుదలయ్యేటువంటి సందర్భంలో రిలీజ్ అయినటువంటి హీట్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఏదైనా ఒక చర్యలో జరిగేటువంటి సందర్భంలో అంటే విడుదలయ్యేటువంటి ఉష్ణం తీసుకున్నట్లయితే దాని ద్రవ్యరాశి మీద డిపెండ్ అవుతుంది. అంటే ఎప్పుడు కూడా ఒక పదార్థంకి తగ్గట్టే దాన్ని మండించేటప్పుడు విడుదలయ్యే ఉష్ణం డిపెండ్ అయి ఉంటుంది. ఒక పదార్థానికి తగ్గట్టే దాని పరిమాణానికి తగ్గట్టే రిలీజింగ్ హీట్ డిపెండ్ అయి ఉంటుంది. మనకు తెలుసు Q is a proportional to M అంటే అర్థం ఏంటి అంటే M మీన్స్ మాస్, ద్రవ్యరాశి. ఉదాహరణ, 1 కేజీ బొగ్గును తీసుకుని మండించేటప్పుడు వచ్చేటువంటి ఉష్ణం, 5 కేజీలు బొగ్గు తీసుకుని మండించేటప్పుడు వచ్చే ఉష్ణం వ్యత్యాసం క్లియర్గా కనిపిస్తుంది. అగైన్ Q ప్రపోర్షనల్ టు డెల్టా T. దీనిని మనం ఉష్ణోగ్రత వృద్ధి అంటాం. ఉష్ణోగ్రత వృద్ధిగా దీన్ని పిలవడం జరుగుతుంది. రైజింగ్ టెంపరేచర్ అని పిలుస్తాం. ఈ రైజింగ్ టెంపరేచర్కి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గానే ఉంటుంది. ఏది అంటే రిలీజింగ్ హీట్ అనేటువంటిది. సో ఏంటి ఉష్ణోగ్రత వృద్ధి చేయడం అంటే? ఫర్ ఎగ్జాంపుల్, నీరుని హీట్ చేస్తున్నాం. ఒక 40 డిగ్రీస్ టెంపరేచర్కి హీట్ చేసిన తర్వాత దాన్ని ఒక 60 డిగ్రీ టెంపరేచర్కి పెంచాలనుకోండి, చాలా లేదు 40 to 60 పెంచాలి. అక్కడ టెంపరేచర్ని రైజ్ చేస్తున్నాం. టెంపరేచర్ రైజ్ చేసేటువంటి క్రమంలో 40 డిగ్రీల నుండి 60 డిగ్రీలకి పెంచుతున్నాం. అంటే సుమారు 20 డిగ్రీల టెంపరేచర్ని రైజ్ చేసాం. ఈ రైజ్ చేసే ఈ టెంపరేచరే, ఈ 20 డిగ్రీస్ టెంపరేచరే మనకి రైజింగ్ టెంపరేచర్ అని పిలుస్తాం. సో డెల్టా టీతో మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండిటికి అనులోమానుపాతంలో ఉంటుంది. దాన్ని Q ప్రపోర్షనల్ టు M, Q ప్రపోర్షనల్ టు డెల్టా T, Q ప్రపోర్షనల్ టు M ఇంటూ డెల్టా T. ప్రపోజల్ చేస్తే ఒక స్థిరాంకం పెట్టుకుంటాం. దాని Q ఈజ్ ఈక్వల్ టు సమ్ S ఇంటూ M ఇంటూ డెల్టా T. ఇక్కడ S ఈజ్ అ కాన్స్టాంట్, ఇది ఒక స్థిరాంకం, ఇది ఒక కాన్స్టాంట్గా పిలువబడుతుంది. ఈ దిస్ కాన్స్టాంట్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ హీట్. దీన్నే మనం విశిష్టోష్ణము అని పిలవడం జరుగుతుంది. ఇదే నిర్దిష్టమైనటువంటి ఉష్ణం, ఈ విశిష్టోష్ణం అనేటువంటిది. కాబట్టి దీన్ని బట్టి ఏమవుతుంది? దెన్ S ఈజ్ ఈక్వల్ టు Q బై M ఇంటూ డెల్టా T. S ఈజ్ ఈక్వల్ టు Q బై M ఇంటూ డెల్టా T. సో ఇది ఎప్పుడైనా స్పెసిఫిక్ హీట్కి సంబంధించి ఫార్ములా అడిగేటప్పుడు దెన్ S ఈజ్ ఈక్వల్ టు Q బై M ఇంటూ డెల్టా T అనేటువంటిది మనం ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి, దాన్ని టిక్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మరి డిఫైన్ చేసే క్రమంలో ఎటువంటి డిఫైన్ చేస్తాం? ప్రమాణ ద్రవ్యరాశి కలిగిన ఒక పదార్థాన్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి, జస్ట్ మీన్స్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇస్ రైజింగ్ టెంపరేచర్ ఎంత అంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్, టు రైజ్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. పెంచితే ఆ క్రమంలో ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థాన్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి ఆ సమయంలో రిలీజ్ కావలసినటువంటి రిక్వైర్డ్ హీట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్డ్ హీట్ని ఏమని పిలుస్తారంటే మనకి విశిష్టోష్ణము అంటారు. సో ఇక్కడ మనకు చూడండి, ఏదైతే ఒక పదార్థానికి సంబంధించినటువంటి డిఫైన్ చేసే క్రమంలో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఒక పదార్థం తన స్థితిని ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారినప్పుడు బదిలయ్యేటువంటి ఉష్ణం అన్నాడు.
ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారేటప్పుడు బదిలయ్యేటువంటి ఉష్ణం ఏముంటుంది? సాలిడ్ టు లిక్విడ్ స్టేట్. సో దీన్ని మనం సాలిడ్ టు లిక్విడ్ అయ్యేటప్పుడు దాన్ని మెల్టింగ్ అని పిలవడం జరుగుతుంది. సో మెల్టింగ్ మీన్స్ ద్రవీభవనం, ద్రవంగా మారడం, ద్రవీభవనం. సో ఈ సందర్భంలో రిలీజ్ అయ్యేటువంటి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి హీట్ని, ఆ సందర్భంలో హీట్ని ఏమని పిలుస్తారంటే ద్రవీభవన ఉష్ణోగ్రత అని పిలుస్తారు. కాబట్టి దాన్ని నిర్దిష్ట ఉష్ణోగ్రత అని పిలవడం, సో దాన్ని మెల్టింగ్ పాయింట్ అని పిలవడం జరుగుతుంది. సో మరి ఒకటి ఏంటి, ఒక పదార్థాన్ని 1 డిగ్రీల సెల్సియస్ చల్లబరచడానికి అవసరమైన శక్తి అన్నాడు. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చల్లబరచడానికి అవసరమైనటువంటి శక్తిని మనం నిర్దిష్ట ఉష్ణంగా పిలవడం జరగదు. ఒక పదార్థాన్ని ఆవిరి చేయడానికి అవసరమైన ఉష్ణం అన్నాడు. ఆవిరి చేయడానికి అవసరమైనటువంటి ఉష్ణాన్ని, సో దాన్ని బాష్పీభవన ఉష్ణోగ్రతగా మనం పిలవడం జరుగుతుంది. కాబట్టి అది బాయిలింగ్ పాయింట్గా మనం పిలవడం జరుగుతుంది. అది కూడా కాదు. మరి ఒక పదార్థం యొక్క యూనిట్ ద్రవ్యరాశి అంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ద్రవ్యరాశి యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి, ఇదిగోండి 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమైనటువంటి ఉష్ణం, ఆ రిక్వైర్డ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని ఏమని పిలుస్తారు అంటే విశిష్టోష్ణము అని పిలవడం జరుగుతుంది. దాని పేరే నిర్దిష్టమైన ఉష్ణము. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 రైట్ అవుతుంది ఈ విశిష్టోష్ణానికి సంబంధించి. మరి ప్రమాణాలు ఏమొస్తాయి, దీనికి యూనిట్స్ ఏమొస్తాయండి? సీజెస్ అనేటువంటి పద్ధతిలో యూనిట్స్ చూడండి. క్యూకి వచ్చేసరికి ఏమో క్యాలరీసు, కెలోరీ, బై ద్రవ్యరాశికి ఏమో గ్రాములు, డెల్టా టీకి వచ్చేసరికి డిగ్రీ సెంటీగ్రేడ్లు. సో దీన్ని మనం సీజెస్ యూనిట్గా మనం చెప్తా ఉంటాం స్పెసిఫిక్ హీట్కి సంబంధించి. అండ్ ఎస్ఐ ప్రమాణం వచ్చేసరికి ఏం చెప్తారు అంటే క్యూకి వచ్చేసరికి జౌల్ అనేటువంటి ఒక ప్రమాణాన్ని వాడతాం. బట్ సో ద్రవ్యరాశికి వచ్చేసరికి కిలోగ్రాములు, కేజీలు అనేటువంటిది వాడతాం, కిలోగ్రామ్. అండ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వచ్చే డెల్టా టీ ఉష్ణోగ్రత వృద్ధికి వచ్చేసరికి కెల్విన్ అనేటువంటి ఒక ప్రమాణాన్ని ఉపయోగిస్తాం ఎస్ఐ ప్రమాణంగా. ఎందుకు అంటే ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం కెల్విన్. కాబట్టి ఇక్కడ ఈ 2 రకాలైనటువంటి యూనిట్స్ని వాడుతూ ఉంటాం. దీన్ని జనరల్గా స్పెసిఫిక్ హీట్కి సంబంధించి చెప్పుకునేటువంటి క్రమంలో. అయితే ఎక్కడైనా స్పెసిఫిక్ హీట్కి సంబంధించి మనం డిఫైన్ చేసే క్రమంలో దీన్ని ఇంకోలా డిఫైన్ చేయొచ్చు. ఎలా డిఫైన్ చేస్తారు? ఇంకోలా. స్పెసిఫిక్ హీట్ని ఇంకోలా ఎలా చెప్తాం? ఎప్పుడైనా ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రత పెరుగుదల రేటు, ద రేట్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్, ద రేట్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆపోజ్ చేసేటువంటి లక్షణాన్ని కూడా విశిష్టోష్ణమనే పిలుస్తూ ఉంటారు. అంటే ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రత పెరుగుదల రేటును అడ్డుకునేటువంటి ఒక లక్షణాన్నే, నిలుపుదల చేసే లక్షణాన్ని ఏమని పిలుస్తారంటే విశిష్టోష్ణం అంటారు. అంటే పదార్థం యొక్క రైజింగ్ టెంపరేచర్ ఏంటి, రైజింగ్ టెంపరేచర్ను అడ్డుకోవడం ఏంటి? సో ఉదాహరణ, మనం ఆయిల్ని బాయిల్ చేస్తున్నాం, వేడి చేస్తున్నాం, లేదు నీరుని కూడా వేడి చేస్తున్నాం. రెండింటిని 2 బౌల్లో తీసుకుని వేడి చేస్తున్నప్పుడు రెండిట్లో ఏది త్వరగా వేడెక్కిపోతుంది అనే క్రమంలో మనం ఈజీగా చెప్పేస్తూ ఉంటాం, రెండిట్లో నూనె త్వరగా వేడెక్కిపోతుంది అంటాం. సో నూనె ఎందుకు త్వరగా వేడెక్కిపోతుంది అంటే ఉష్ణోగ్రత పెరుగుదల రేటు దీనికి ఎక్కువ. ఆ పెరుగుదల రేటు ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా వేడెక్కిపోతుంది. నీరు ఎందుకు ఆలస్యంగా వేడెక్కుతుంది అంటే నీరుకు వచ్చేసరికి ఉష్ణోగ్రత పెరుగుదల రేటు తక్కువ. సో ఉష్ణోగ్రత పెరుగుదల రేటు తగ్గింది అంటే దాని మీనింగ్ ఏంటి? అది వెళ్ళే పెంచుకునే ఉష్ణాన్ని తగ్గించుకుంటుంది, అడ్డుకుంటుందని అర్థం. సో ఇక్కడ ఉష్ణోగ్రత పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది నీటికి, అందుకే ఆలస్యంగా వేడెక్కుతుంది. ఆ నిలుపుదల చేసే ఒక గుణం పేరు అంటే తగ్గించుకొని రైజింగ్ టెంపరేచర్ని తీసుకునే విధానంలో తగ్గించుకొని తీసుకునేటువంటి ఒక లక్షణం పేరే స్పెసిఫిక్ హీట్. దాన్నే మనం విశిష్టోష్ణం అని పిలవడం జరుగుతుంది. అందుకే నీరు నూనెలో ఏ త్వరగా వేడెక్కుతుందంటే నూనె త్వరగా వేడెక్కుతుంది, నీరు ఆలస్యంగా వేడెక్కుతుంది. అండ్ అగైన్ ఎలా మనం ఈ రెండింటిని మనం పోల్చేటువంటి క్రమంలో ఏవి త్వరగా వేడెక్కిపోతాయో, వేడెక్కే ప్రతి పదార్థానికి, త్వరగా వేడెక్కే ప్రతి పదార్థానికి విశిష్టోష్ణ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆలస్యంగా వేడెక్కేటువంటి పదార్థాలు ఇక్కడ మనం చూసుకునేటువంటి క్రమంలో, సో చిన్న కరెక్షన్, ఏవి త్వరగా వేడెక్కుతూ ఉంటాయో, త్వరగా వేడెక్కేటువంటి పదార్థాలన్నీ కూడా ఉష్ణోగ్రత పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది వాటికి. ఏ పదార్థాలు ఆలస్యంగా వేడెక్కుతాయో, ఆలస్యంగా వేడెక్కే పదార్థాలకు ఉష్ణోగ్రత పెరుగుదల రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత పెరుగుదల రేటు తక్కువ ఉన్నవే విశిష్టోష్ణం ఎక్కువ ఉన్నవే. ఉష్ణోగ్రత పెరుగుదల రేటు ఎక్కువ ఉన్నవే విశిష్టోష్ణం తక్కువ ఉన్నవే. రైట్, మరి యొక్క క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్రింది వానిలో స్థితిశక్తికి సరైన ఫార్ములా ఏది? సో స్థితిశక్తి
పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించి సరైన ఫార్ములా ఏదని అడిగాం. మనకు తెలుసు, ఒక వస్తువులలో నిల్వ ఉండేటువంటి శక్తులు రెండు రకాలుగా నిల్వ ఉంటాయి. వన్ ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ, ద సెకండ్ వన్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ. సో స్థితి శక్తి అనేటువంటిది ఒకటి, గతి శక్తి అనేటువంటిది ఒకటి. రెండు రకాల ఎనర్జీస్ ఉంటాయి. సో ఈ రెండు రకాలైనటువంటి వాటిల్లో స్థితి శక్తి ఏం చెప్తుంది? ఒక వస్తువు యొక్క స్థితి లేదా స్థానం వలన కలిగేటువంటి శక్తిని స్థితి శక్తి అంటారు. ఆబ్జెక్ట్స్కి దాని యొక్క పొజిషన్ వల్ల కానీ దాని ప్లేస్ వల్ల కానీ వాటికి కొంత ఎనర్జీ కన్సిస్ట్ అయి ఉంటుంది. సో ద కన్సిస్టెన్స్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇక్కడ ఆ రకంగా ఆగి ఉన్నటువంటి ఆ శక్తిని ఏమని పిలుస్తారంటే స్థితి శక్తి అంటారు. కాబట్టి ఇక్కడ స్థితి శక్తి అనేటువంటిది వస్తువుల యొక్క స్థితి లేదా స్థానం వలన కలుగుతుంది. స్థితి లేదా స్థానం వలన కలిగేటువంటి ఈ ఎనర్జీని మనం డిఫైన్ చేసేటప్పుడు పిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్గా డిఫైన్ చేస్తాం. పిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. సో వేర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ద్రవ్యరాశి, జీ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ గురుత్వ త్వరణము యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, హెచ్ మీన్స్ హైట్ ఎత్తు. సో ఈ మూడిటికి సంబంధించి ప్రధానంగా ద పొటెన్షియల్ ఎనర్జీస్ డిపెండ్స్ ఆన్, ఎప్పుడైనా బిట్ అడిగేటప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ దేని మీద ఆధారపడుతుంది అని అడిగేటప్పుడు ద పొటెన్షియల్ ఎనర్జీస్ డిపెండ్స్ ఆన్ మాస్ అండ్ అగైన్ హైట్ ఆల్సో. బట్ ఎత్తులో ఉన్న వస్తువులకి స్థితిశక్తి ఉంటుంది కాబట్టి దాని స్థానం బట్టి హైట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి జీ అనేటువంటి దానిని ఇక్కడ పర్టికులర్గా మనం ఆధారపడుతుందని తీసుకోము. ఎందుకు అంటే జీ వాల్యూస్ అనేటువంటి భూమి మీద అన్నిటి మీద ఒక దగ్గర ఒకేలా ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రధానంగా రెండింటి మీద డిపెండ్ అవుతుందంటాం. మాస్ అండ్ హైట్ రెండింటిపైన డిపెండ్ అవుతుంది. సో దెన్ పి ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ అనేటువంటిదే ఇక్కడ స్థితిశక్తి ఫార్ములా. సో ఇక్కడ మనకి చూడండి, ద పొటెన్షియల్ ఎనర్జీ పిఈ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఎంజీహెచ్. సో ఇక రిమైనింగ్ ఉన్నటువంటి ఎఫ్ ఇంటూ డి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ద ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్. అది పని, అది. సో పనికి సంబంధించింది అది, అంతేగాని పిఈ కాదు అది. సో అలాగే ఈ ఆప్షన్ వచ్చేసరికి సమ్ రాంగ్ ఆప్షన్. And again, half mv square, that half mv square is the Ke, kinetic energy, is equal to half mv square. So, గతిజ శక్తికి వచ్చేసరికి హాఫ్ ఎంవి స్క్వేర్ అవుతుంది, దాని K ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ అవుతుంది. సరే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏదవుతుందంటే బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఒక క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఏ రకమైన దర్పణం నిజమైన మరియు తలక్రిందులైన ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది? సో విచ్ మిర్రర్, మనం తీసుకునేటువంటి మిర్రర్లో ఏ రకమైన మిర్రర్ రియల్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది అండ్ ఇన్వర్టబుల్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది? ఇన్వర్టబుల్, రియల్ అండ్ ఇన్వర్టబుల్. సో రియల్ ఇమేజెస్ని ఫామ్ చేసేటువంటి మిర్రర్ ఏదని అడిగేటప్పుడు వెంటనే మైండ్లోకి వచ్చేయాలి. సో ఎందుకు అంటే మిర్రర్స్ అనేటువంటివి 3 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉంటాయి. దర్పణాలకు వచ్చేసరికి 3 రకాలైనటువంటి దర్పణాలు ఉంటాయి. సో ఈ 3 రకాల దర్పణాలలో ఒకటి సమతల దర్పణం, ప్లేన్ మిర్రర్ అనేటువంటిది ఒకటి. 2 సో కుంభాకార దర్పణము, కాన్వెక్స్ మిర్రర్ ఒకటి, కాన్వెక్స్. 3 పుటాకార దర్పణము, కాన్కేవ్ మిర్రర్ ఒకటి. పుటాకార దర్పణం, కాన్కేవ్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ మిర్రర్స్లో మనం ఇమేజ్ క్వాలిటీలు చెప్పుకునేటువంటి క్రమంలో ఎప్పుడు కూడా సమతల దర్పణం ఏదైతే ఉందో, ప్లేన్ మిర్రర్ ఏదైతే ఉందో, ఇది ఎప్పుడు కూడా ఆల్వేస్ వర్చువల్ ఇమేజ్నే ఫామ్ చేస్తుంది. సో ఇది ఎప్పుడు వర్చువల్లే, ఆల్వేస్ వర్చువల్. అంటే ఇక్కడ మిథ్యా ప్రతిబింబం అనేటువంటి ఒక ప్రతిబింబం ఎల్లప్పుడూ ఏర్పడుతుంది. సమతల దర్పణాలలోకి వచ్చేసరికి ఇక్కడ రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వదు. కాబట్టి ఈజీ ఐడెంటిఫికేషన్, మనకి ఒక రియల్ ఇమేజ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఒక మిర్రర్ మనకి తొలగిపోయినట్లే. ఇక మరి ఒక రకమైనటువంటి మిర్రర్ మనం చెప్పుకునే ముందు, ఎక్కడైనా వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది అంటే వర్చువల్ ఇమేజ్ అనేటువంటిది ఏర్పడే క్రమంలో సో
బిట్లు అడుగుతున్నాడు. వర్చువల్ ఇమేజ్ ఏర్పడేటువంటి క్రమంలో ఎలా ఏర్పడుతుంది అంటే ఇట్స్ ఆల్వేస్ ఎరెక్ట్. సో స్ట్రైట్గా ఫామ్ అవుతుంది ఇమేజ్ వచ్చేసరికి. ఎప్పుడైనా ఇమేజ్ కానీ స్ట్రైట్గా ఏర్పడితే, ఎక్కడైనా కానీ నిటారుగా ఏర్పడితే, సో నిటార్ అయినటువంటి ప్రతిబింబం ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ద వర్చువల్ ఇమేజ్. ఈజీ ఐడెంటిఫికేషన్. అండ్ అగైన్ వర్చువల్ ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది అనేటువంటి క్రమంలో ఎక్కడ కాంతి కిరణాల వికేంద్రీకరణం జరుగుతుందో, లైట్ రేస్ వచ్చి ఫోకస్ అయిన తర్వాత మిర్రర్ మీద లైట్ రేస్ వచ్చి ఫోకస్ అయిన తర్వాత ఈ ఫోకస్డ్ లైట్ రేస్ వచ్చేసరికి రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు దూరంగా వెళ్ళిపోతాయి. సో ఇలా దూరంగా వికేంద్రీకరణం చెందుతాయి. ఎక్కడ వికేంద్రీకరణం జరుగుతుందో, ఎక్కడ డైవర్జింగ్ జరుగుతుందో దట్ టైం ఈ యొక్క వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయ్యేటువంటి క్రమంలో వికేంద్రీకరణం జరగాలి ఖచ్చితంగా. అక్కడ ఏర్పడే ప్రతిబింబం నిటారుగా పడుతుంది. దట్ ఈస్ ద వర్చువల్ ఇమేజ్. ఇక మరి ఒక రకమైన మిర్రర్లో మనం చూస్తే కాన్వెక్స్. ఈ కాన్వెక్స్ మిర్రర్ మనం తీసుకున్నట్లయితే ఈ మిర్రర్లో ఏర్పడేటువంటి ఇమేజ్ ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది? సో ఆల్వేస్ ఎప్పుడు కూడా మిథ్యా ప్రతిబింబమే ఏర్పడుతుంది. ఇందులో కూడా ఆల్వేస్ వర్చువల్. సో ఇక్కడ కూడా వర్చువల్ ఇమేజే ఫామ్ అవుతుంది, నాట్ ఎ రియల్ ఇమేజ్, నాట్ ఏ ఫార్మడ్ రియల్ ఇమేజ్. కాబట్టి ఇక్కడ వర్చువల్ ఇమేజే ఫామ్ అవుతుంది. ఇది కూడా స్ట్రైట్గానే పడుతుంది. బట్ ఎప్పుడు కూడా చిన్న ఇమేజ్, స్మాల్ ఇమేజ్ మాత్రమే ఇక్కడ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా కుంభాకార దర్పణంలో స్మాల్ ఇమేజెస్ మాత్రమే ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక మరి ఒక రకమైనటువంటి మిర్రర్ ఏదైనా ఉంది అంటే అది పుటాకార దర్పణం. సో ఈ కాన్కేవ్ మిర్రర్స్ తీసుకున్నట్లయితే ఈ మిర్రర్లోకి వచ్చేసరికి ఎటువంటి ప్రతిబింబాలు ఏర్పడతాయి అంటే ఇందులో నిజ ప్రతిబింబాలు ఏర్పడతాయి, రియల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి, అండ్ వర్చువల్ ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది. రియల్ అండ్ వర్చువల్ బోత్ రెండు ఏర్పడతాయి ఈ పుటాకార దర్పణాలలోకి వచ్చేసరికి. అయితే ఇక్కడ రియల్ ఇమేజ్కి ఎలా ఫామ్ అవుతుంది, ఎలా ఏర్పడుతుందంటే ఇది ఆల్వేస్ ఇన్వర్టబుల్. ఎప్పుడైనా ప్రతిబింబం తలక్రిందులుగా పడింది అంటే తలక్రిందులైన ప్రతిబింబం నిజ ప్రతిబింబం. సో ఈ నిజ ప్రతిబింబం ఎప్పుడు తలక్రిందులుగానే పడుతుంది. అండ్ అగైన్ ఈ ఇమేజ్ ఎప్పుడైనా ఏర్పడింది అంటే ఏ విధంగా ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది అంటే ఇది ఎక్కడైతే లైట్ రేస్ వచ్చి కన్వర్జెన్స్ జరుగుతాయో, కాంతి కిరణాలు వచ్చి కేంద్రీకరణం జరుగుతాయో, దట్ కన్వర్జింగ్ లైట్ రేస్ వల్ల మాత్రమే ఏర్పడుతుంది. ఏది అంటే రియల్ ఇమేజ్. ఇది రియల్ ఇమేజ్, ఇది రియల్ ఇమేజ్. కాబట్టి ఇక్కడ కన్వర్జింగ్ లైట్ రేస్ వల్ల మాత్రమే ఏర్పడేటువంటి వన్ ఆఫ్ ద ఇమేజ్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ద రియల్ ఇమేజ్. సో ఇందులోకి వచ్చేసరికి వర్చువల్ కూడా ఫామ్ అవుతుంది. సమ్ కేసులో సర్టెన్ కండిషన్లో ఫామ్ అవుతుంది. మర్చిపోవద్దు, ఎప్పుడైనా పుటాకార దర్పణంలో ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే దట్ ఈస్ వన్ కేసులో మాత్రమే ఏర్పడుతుంది. ఏంటో వన్ కేసు అంటే ఎప్పుడైనా మిర్రర్కి దగ్గరగా కానీ, సో మిర్రర్కి దగ్గరగా కానీ వస్తువు ఉందనుకోండి, అటువంటి సందర్భంలో మాత్రమే నియరర్గా అంటే ఎంత అంటే మిర్రర్కి మిడ్ పాయింట్ ఉంటుంది, దాన్ని ధ్రువం అని పిలుస్తారు. మిర్రర్ యొక్క ఫోకస్ ఉంటుంది, దాన్ని నాభి అని పిలుస్తారు. ఈ ఫోకస్కి అండ్ ధ్రువానికి పోలార్కి ఫోకస్కి బిట్వీన్ కానీ ఇన్ కేస్ కానీ ఆబ్జెక్ట్ ఉంచామనుకోండి, ఈ ప్లేస్లో వస్తువు ఉందనుకోండి, ఆ సందర్భంలో ఏర్పడేటువంటి ఇమేజ్ ఏదైనా ఉంది అంటే దట్ ఇమేజ్ ఈజ్ ఏ వర్చువల్ ఇమేజ్. సో ఈజీ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మాధ్యమంలోని కణాల తరంగాల దిశకు లంబంగా కదిలినప్పుడు ఏ రకమైన తరంగాల చలనం ఏర్పడుతుంది? సో జనరల్లీ వేవ్స్ గురించి తెలుసుకునేటప్పుడు మాధ్యమం అంటే మీడియం, వేవ్స్ యొక్క డైరెక్షన్కి పెర్పెండిక్యులర్గా అనదర్ వేవ్స్ అనేటువంటి కదిలేటువంటి సందర్భంలో తరంగాల చలనం అనేటువంటిది ఏర్పడేటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి తరంగాలు ఏర్పడతాయి అంటే, అసలు వేవ్ అంటే ఏంటండి? దేన్ని మనం తరంగము అంటారు? తరంగము అంటేనే డిస్టర్బెన్స్. ద డిస్టర్బెన్స్ క్రియేటెడ్ ఇన్ ద మీడియం ఈస్ కాల్డ్ ఎస్ వేవ్. ఎక్కడైనా యానకల్లో ఏర్పడేటువంటి అలజడిని తరంగం అని పిలుస్తారు. తరంగం అంటే అలజడి, డిస్టర్బెన్స్, దీన్ని మాత్రమే తరంగం అంటాం. మరి వేవ్స్ వచ్చేసరికి ఎన్ని రకాల వేవ్స్ ఉంటాయంటే 2 రకాల వేవ్స్ కనబడతాయి.
ఒకటి యాంత్రిక తరంగాలు మెకానికల్ వేవ్స్, రెండు విద్యుదయస్కాంత తరంగాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో మెకానికల్ వేవ్స్ ఒకటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఒకటి, బోత్ 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. ఏంటి రెండింటికి ఉన్న వ్యత్యాసం అంటే, యాంత్రిక తరంగం అంటే ఎల్లప్పుడూ యానకంలో మాత్రమే ప్రయాణించే తరంగం. దిస్ వేవ్స్ ఆర్ పాసింగ్ త్రూ మీడియం ఓన్లీ. అంటే ఎక్కడ యానకం ఉంటుందో యానకంలో మాత్రమే ప్రసరించేటువంటి తరంగాలని యాంత్రిక తరంగాలు అని పిలుస్తారు. సో మరి విద్యుదయస్కాంత తరంగాలు ఏంటి? వాట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే, దీస్ వేవ్స్ ఆర్ పాసింగ్ త్రూ మీడియం గుండా కూడా పాస్ అవుతాయి అండ్ వాక్యూమ్ గుండా కూడా పాస్ అవుతాయి. వాక్యూమ్, మీడియం అండ్ వాక్యూమ్. సో ఇక్కడ యానకం మరియు శూన్యం రెండిటి గుండా ప్రయాణించేటువంటి తరంగాలు ఏమైనా ఉన్నాయి అంటే దట్ ఈస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అది విద్యుదయస్కాంత తరంగాలు. అయితే ఈ రెండిటిలో యాంత్రిక తరంగం అంటే యానకం గుండా పోయే తరంగం. మరి యానకం గుండా పోయే తరంగాలు మరలా 2 రకాలు. ఓవరాల్గా మనం 3 రకాలు చెప్పొచ్చు వీటిని. 3 టైప్స్ ఆఫ్ వేవ్స్. ఒకటి నెంబర్ 1 పురోగామి తరంగం, ప్రోగ్రెసివ్ వేవ్. 2 తిరోగామి తరంగం, రిగ్రెసివ్ వేవ్. ప్రోగ్రెసివ్ వేవ్ అండ్ రిగ్రెసివ్ ఆర్ రిఫ్లెక్టివ్ వేవ్ అన్నాం. రిఫ్లెక్టివ్ వేవ్. సో మరి ఒకటి స్థిర తరంగం లేదా స్థావర తరంగం. సో స్టేషనరీ వేవ్ ఆర్ కాన్స్టెంట్ వేవ్. స్టేషనరీ వేవ్ ఆర్ కాన్స్టెంట్ వేవ్. సో ఇక్కడ 3 రకాలైనటువంటి తరంగాలలో ఈ 3 మీడియం గుండా పాస్ అయ్యేవి. పురోగామి తరంగం అంటే తెలుసు, పురోగమించడం అంటే ముందుకు కదలడం, దట్ మీన్స్ ఫార్వర్డ్ వేవ్. ఈ ఫార్వర్డ్ వేవ్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా యానకంలో ప్రయాణిస్తూ ఉంటాయి, ముందుకు ప్రయాణించి వెళ్తూ ఉంటాయి. ఎక్కడ అవరోధం వచ్చిందో ఆ ఆబ్స్టికల్ టచ్ చేసినంత వరకు కూడా కదులుతూ ఉంటాయి ఈ తరంగాలు వచ్చేసరికి, పురోగామి తరంగాలు వచ్చేసరికి. సో వీటికి మళ్ళా తీసుకుంటే ఇది ఒక రకం. తిరోగామి తరంగం అంటే ఆబ్స్టికల్ని టచ్ చేసిన తర్వాత ప్రోగ్రెసివ్ వేవ్స్ వెళ్ళి ఆబ్స్టికల్ టచ్ చేసి అవరోధాన్ని తాకిన తర్వాత తిరిగి మరల వెనుదిరిగి ప్రయాణిస్తుంది. వెనుదిరిగి ప్రయాణించే ఈ తరంగాన్ని తిరోగామి తరంగం అంటాం. దీనికి ఎగ్జాంపుల్ రీసౌండ్. అండ్ అనదర్ వన్ వచ్చేసరికి మరి ఒక తరంగం ఏది అంటే స్థిర లేదా స్థావర తరంగం. ఇది either ప్రోగ్రెసివ్ వేవ్ అండ్ రిఫ్లెక్టివ్ వేవ్ బోత్ 2 మిక్స్ అయిపోయిన సందర్భంలో, సూపర్ పోజ్ అయినటువంటి సందర్భంలో, కలిసిపోయిన సందర్భంలో ఏర్పడేటువంటి వన్ ఆఫ్ ద వేవ్ ఏది అంటే స్థిర లేదా స్థావర తరంగం. సో ఒకటేమో ఇలా పోతూ ఉంటే రెండో తరంగం ఇలా రిటర్న్ వస్తున్నప్పుడు 2 తరంగాలు కలిసిపోయినప్పుడు ఏర్పడే తరంగాలే ఈ స్థిర లేదా స్థావర తరంగాలు అనేటువంటివి. సో ఇవెక్కడ ఏర్పడతాయి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ either గొట్టాలలో కానీ పైప్స్, లేదు తీగలలో కానీ స్ట్రింగ్స్, ఈ రెండిటిలో ఏర్పడే వేవ్స్ ఏమైనా ఉన్నాయంటే అది స్థిర తరంగం లేదా స్థావర తరంగం మాత్రమే. సో ఇక్కడ మరలా పురోగామి తరంగాలు మరలా 2 రకాలు. ఒకటి తిర్యక్ తరంగాలు ట్రాన్స్వర్స్ వేవ్స్, 2 అనుధైర్య తరంగాలు లాంగిట్యూడినల్ వేవ్స్. సో తిర్యక్ తరంగాలు ట్రాన్స్వర్స్ వేవ్స్, అనుధైర్య తరంగాలు లాంగిట్యూడినల్ వేవ్స్. ఏం చేస్తాయి తిర్యక్ తరంగాలు? ఈ రకమైనటువంటి చలనాన్ని కలిగి ఉంటాయి. సో ఈ చలనం ఏంటి? యానకంలో కణాల కంపన దిశ తరంగ చలన దిశకు లంబంగా ఉంటుంది. అంటే వేవ్ ఇలా ఫార్వర్డ్ అయిపోతూ ఉంటుంది, వేవ్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ కణాల చలనం ఈ రకమైనటువంటి చలనాన్ని కలిగి ఉంటాయి. సో వేవ్ మోషన్కి లంబంగా ఉంటుంది. కాబట్టి వేవ్ మోషన్కి లంబంగా ఉండే తరంగాలు ఏవైనా ఉన్నాయంటే అది తిర్యక్ తరంగాలు. అలా కాకుండా వేవ్ మోషన్కి తరంగం వెళ్ళేటువంటి డైరెక్షన్ వైపే ఉంటుంది కణాల కదలిక కూడా. కణాల చలనం ఎటు ఉంటుందో తరంగ చలనం కూడా అటే ఉంటుంది, వేవ్ మోషన్ అటే ఉంటుంది. సో 2 ఒకవైపు ఉంటే సమాంతరంగా ఉంటే అటువంటి తరంగాలని లాంగిట్యూడినల్ వేవ్స్ అంటారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్లో మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఏ రకమైనటువంటి వేవ్స్ ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది అంటే తిర్యక్ తరంగాలు అనేటువంటి ఒక తరంగాలు మాత్రమే ఇక్కడ మనకి కణాల కంపన దిశకు లంబంగా తరంగ చలనాల దిశ ఉంటుంది అనేటువంటిది ప్రధానంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ.